So posterior horn, so what we discussed, which is the part of lateral ventricle which lies behind the splenium of the corpus callosum, so extending into occipital lobe, directed backwards medially. సో దీని బౌండరీస్లో ఇంకొక పిక్చర్లో చూపిస్తాను. ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజింగ్. సో దీన్ని కూడా సాజిటల్ సెక్షన్, ఆక్సిపిటల్ లోబ్ దగ్గర కోసాడు అంతే, ఇది సాజిటల్లో. ఓకే, సో ఇక్కడ దీని బౌండరీస్లో ఫ్లోర్ దగ్గర మనకి రెండు టర్మ్స్ వాడతాడు. సో బౌండరీస్ ఆఫ్ పోస్టీరియర్ హార్న్, అందులో దాని ఫ్లోర్ అండ్ మీడియల్ వాల్. సో జస్ట్ దాని ఫ్లోర్ అట్లాగే ఉంటుంది, దాని ఫ్లోర్ అండ్ మీడియల్ వాల్ రెండు ఒకటే స్ట్రక్చర్స్ తోటి ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సో బల్బ్ ఆఫ్ ద పోస్టీరియర్ హార్న్ ఈజ్ రైజ్డ్ బై ఫోర్సెప్స్ మేజర్. సో ఇది బల్బ్ అంటే దాని పోస్టీరియర్ హార్న్ ఫ్లోర్లో యాంటీరియర్ సైడ్ దాన్ని బల్బ్ అంటారు, అట్లా రైజ్ అయి ఉన్నది. ఓకే, ఇక్కడ వెనకాల పార్ట్ ఆఫ్ ద ఫ్లోర్లో రైజ్ అయ్యేదాన్ని దీన్ని క్యాల్కార్ ఎవిస్ అంటారు. ఓకే, క్యాల్కార్ ఎవిస్. సో ఫ్లోర్ ఆఫ్ పోస్టీరియర్ హార్న్లో యాంటీరియర్ గానేమో బల్బ్ ఆఫ్ పోస్టీరియర్ హార్న్, వెనకాల పోస్టీరియర్గా ఉన్న పార్ట్ ఏమో క్యాల్కార్ ఎవిస్. సో ఈ బల్బ్ ఆఫ్ పోస్టీరియర్ హార్న్ అంటే ఇట్లా రైజ్ ఎందుకు అయింది అంటే దాని కింద ఫోర్సెప్స్ మేజర్ ఫైబర్స్ వెళ్తుంటాయి ఎక్కువ. ఓకే, సో అవి ఫైబర్స్ ఆ ఫ్లోర్ని కొంచెం పైకి లేపాయి అట్లా. ఓకే, క్యాల్కార్ ఎవిస్ ఇక్కడ లేచింది. అది ఎందుకు లేచింది అంటే ఈ క్యాల్కారియన్ సల్కస్ is one of the complete sulcus which can raise the edges of the ventricles, walls of the ventricles. సో ఇక్కడ ఫ్లోర్ ఆఫ్ పోస్టీరియర్ హార్న్ ఆఫ్ lateral ventricle ని రేస్ చేసింది ఇది. సో క్యాల్కారియన్ సల్కస్ వచ్చి దాని డెప్త్ మొత్తం వచ్చి దీని ఫ్లోర్ కింద ఉంది, ఆ ఫ్లోర్ని కొంచెం పైకి లేపింది. ఆ పైకి లేచిన పార్ట్ని క్యాల్కార్ ఎవిస్ అంటారు ఆ ఫ్లోర్లో. ఓకే, సో ఇది బౌండరీస్ అంటే దాని ఫ్లోర్ అండ్ మీడియల్ వాల్ ఆఫ్ పోస్టీరియర్ హార్న్ ఆఫ్ lateral ventricle. ఓకే, సో దీని రూఫ్ అంటే ఈ రీజన్. సో రూఫ్లో ఏమొస్తాయి మనకి, ఒకటి టెపెటమ్. ఓకే, అట్లాగే ఆప్టిక్ రేడియేషన్. సో అండ్ మనకి అన్నిటికన్నా లాస్ట్ ఫైనల్గా ఉన్నది ఇన్ఫీరియర్ లాంగిట్యూడినల్ ఫాసిక్యులస్, అది అట్లా కిందకి వెళ్తుంది. సో టెపెటమ్ అంటే అది కూడా ఫైబర్స్ ఆఫ్ ఇది మనకి కార్పస్ క్యాలోజం. సో ఇప్పుడు రెండు సెరెబ్రల్ హెమిస్ఫియర్స్ సపోజ్ ఇట్లా ఉంటే మధ్యలో కార్పస్ క్యాలోజం ఉంటే, ఓకే, సో మనం ఓన్లీ ఫోర్సెప్స్ మైనర్ ఫ్రంట్ సైడ్, వెనకాల ఫోర్సెప్స్ మేజర్. ఓకే, ఈ మధ్యలో అది మొత్తం టెపెటమ్ which connects both the cerebral hemispheres through corpus callosum. So central part of corpus callosum నుంచి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సెరెబ్రల్ హెమిస్ఫియర్స్ ఫైబర్స్ ని కనెక్ట్ చేసేది టెపెటమ్. ఓకే, సో ఈ రీజన్లో ఇక్కడ మనకి దాని రూఫ్లో, సో యూఆర్ గెటింగ్ రూఫ్ పైన ఆ టెపెటమ్ ఫైబర్స్, దానికంటే కొంచెం పైన ఆప్టిక్ రేడియేషన్ అంటే లాటరల్ జెనికులేట్ బాడీ నుంచి ఇక్కడికి వచ్చేది, దానికంటే పైన ఇన్ఫీరియర్ లాంగిట్యూడినల్ ఫాసిక్యులస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోగలుగుతారు కదా, ఫ్లోర్ అండ్ మీడియల్ వాల్ ఇది, రూఫ్ ఇది. ఓకే, రూఫ్ అండ్ ఆల్సో లేటరల్ వాల్ కింద కూడా వస్తుంది, ఎందుకంటే ఇదేమి ఒక లైన్ లాగా ఉండదు, అది ఫైబర్స్ అన్ని కొంచెం బాగానే స్ప్రెడ్ అయి ఉంటాయి. సో రూఫ్ అండ్ లేటరల్ వాల్. ఓకే, సో ఇక్కడ రెండే వస్తున్నాయి మనకి, ఫ్లోర్ అండ్ మీడియల్ వాల్, రూఫ్ అండ్ లేటరల్ వాల్. సో ఇవి పోస్టీరియర్ హార్న్ది. ఓకే, సో నౌ విల్ గో ఇన్ టు ఇన్ఫీరియర్ హార్న్. ఇది కూడా కొంచెం బాగానే కన్ఫ్యూజింగ్. కాదు, వన్ సెకండ్.
1 second. Yeah. So ఇప్పుడు inferior horn. So inferior horn అన్నిటికన్నా లార్జెస్ట్. ఓకే, హార్న్ ఈ యాంటీరియర్ పోస్టీరియర్ ఇన్ఫీరియర్లో ఇన్ఫీరియర్ హార్న్ లార్జెస్ట్ లాటరల్ వెంట్రికల్ది. సో ఇట్ బిగిన్స్ అట్ ద జంక్షన్ ఆఫ్ సెంట్రల్ పార్ట్ విత్ ద పోస్టీరియర్ హార్న్. అంటే సెంట్రల్ పార్ట్ అంటే ఆ బాడీ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ అండ్ పోస్టీరియర్ హార్న్ ఆ రెండింటి జంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ టు ద టెంపోరల్ లోబ్. ఓకే, సో కొంచెం అంటే కొంచెం డౌన్వర్డ్స్ ఫార్వర్డ్స్ వెళ్తుంది అది. ఓకే, సో ఈ పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ ఇది ఏ యాంగిల్లో దీని పిక్చర్ తీసాడో నాకు కూడా అర్థం కాలేదు. ఓకే, అది అనాలి దీన్ని ఇప్పుడు సాజిటల్లో చూపిస్తున్నాడా? ఇప్పుడు సో మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చరే. సో దీని క్లారిటీ ఇవ్వాలి ఇందులో. ఓకే, సో ఇందులో మనం విల్సి బౌండరీస్లో సో ఇన్ఫీరియర్ హార్న్ మనం ఆ అదర్ పిక్చర్ గుర్తుపెట్టుకుంటే దాని రూఫ్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ హార్న్. రూఫ్ ఆఫ్ ఇన్ఫీరియర్ హార్న్ అంటే మనం ఇంకొక పిక్చర్లో కూడా చూద్దాం. 1 సెకండ్. ఓకే, సో ఇప్పుడు ఈ పిక్చర్లో రూఫ్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ హార్న్లో మనకి ఏమొస్తుంది? టెయిల్ ఆఫ్ కార్డేట్ న్యూక్లియస్. ఓకే, సో అదైతే క్లియర్ కదా ఇందులో మీకు? టెయిల్ ఆఫ్ కార్డేట్ న్యూక్లియస్. ఓకే, అండ్ టెపెటమ్. సో అంటే ఈ రీజియన్లో కూడా టెపెటమ్ ఫైబర్స్ ఉంటాయి. ఓకే, రూఫ్ అండ్ లాటరల్ వాల్లో. అట్లాగే స్ట్రయా టర్మినాలిస్ అంటే ఇక్కడ అమిగ్దలాయిడ్ బాడీ నుంచి ఇక్కడే కింద ఉన్న హైపోథలామస్కి వెళ్తుంటాయి ఫైబర్స్. ఓకే, సో స్ట్రయా టర్మినాలిస్ అట్లాగే అమిగ్దలాయిడ్ బాడీ. సో దీని రూఫ్ దగ్గర వీడు డిస్క్రైబ్ చేసిన స్ట్రక్చర్స్ ఏంటి? అమిగ్దలాయిడ్ బాడీ, దాని నుంచి వచ్చే స్ట్రయా టర్మినాలిస్. ఓకే, అట్లాగే టెయిల్ ఆఫ్ కార్డేట్ న్యూక్లియస్, ఇంకేమి ఇచ్చాడు? టెపెటమ్. సో ఈ 4 దీని రూఫ్. ఇప్పుడు దీని ఫ్లోర్. సో దీని ఫ్లోర్ కింద ఇది ఇన్ఫీరియర్ హార్న్. సో దాని కింద మనకి ఇక్కడ హిప్పోక్యాంపల్ ఫార్మేషన్ వస్తుంది. సో హిప్పోక్యాంపస్ అట్లాగే ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ గుర్తుపెట్టుకుంటే మీడియల్గా ఉన్న సల్కస్, కొల్లాటరల్ సల్కస్. సో ఆ కొల్లాటరల్ సల్కస్ ఒక ఎమినెన్స్ తీసుకొస్తుంది. ఓకే, సో దట్ ఎమినెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ కొల్లాటరల్ ఎమినెన్స్. ఏది? ఈ ఫ్లోర్లోకి. సో కొల్లాటరల్ సల్కస్ ఈజ్ ఆల్సో ఏ కంప్లీట్ సల్కస్, ఎందుకంటే అది డీపర్గా ఎక్స్టెండ్ అయ్యి వెంట్రికల్స్ని టచ్ చేస్తుంది. సో ఆ కింద నుంచి కొల్లాటరల్ సల్కస్ వచ్చి పైదాకా వచ్చి దాని ఫ్లోర్ ఆఫ్ ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ని టచ్ చేసి దాని లోపల ఒక కొల్లాటరల్ ఎమినెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో దీని ఫ్లోర్లో కొల్లాటరల్ ఎమినెన్స్ ఒకటి, హిప్పో క్యాంపస్ ఒకటి. ఓకే, కొల్లాటరల్ ఎమినెన్స్ లాటరల్గా ఉంటుంది, హిప్పో క్యాంపస్ మీడియల్గా. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, the part or gyri medial to the collateral sulcus is called as hippocampus. Okay, parahippocampal gyri. Fine. So ఇది the structure and the relations of all the horns of lateral ventricle. Okay, సో దీన్ని థర్డ్ వెంట్రికల్ అంటే ఇప్పుడు మీరు ఫోర్త్ వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్, లాటరల్ వెంట్రికల్. దీన్ని మళ్ళీ రీడింగ్ ఇవ్వండి. సో రేపు క్లాస్ లేదు. సో మండే ఐ విల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, నేను క్వశ్చన్ అడిగాక ఎవరు లాగౌట్ అవ్వద్దు. ఫైన్. సో ఎవరైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. సో ఐ విల్ బి ఆస్కింగ్ అబౌట్ ఫోర్త్ వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్, లాటరల్ వెంట్రికల్స్. దీన్ని ఫుల్ చదవండి మొత్తం, ఈ 3 కంప్లీట్లీ. సో ఒక హాఫ్ అన్ అవర్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, అందరికి ఓకేనా? ఓన్లీ ఈ 3.
ఓకే, సో ఆ రోజు నేను కొంచెం పేర్లు పెట్టి పిలుస్తా. సో అందరు చదవండి. ఓకే, సో విల్ మీట్ ఆన్ మండే, all of you. So good luck. So Monday సెకండ్ సెషన్లో విల్ ఫినిష్ ద లింబిక్ సిస్టమ్. సో అక్కడ ఈ చాప్టర్ అయిపోతుంది మనకి. సో ఆ నెక్స్ట్ మనకు ఒక 4 days మిగులుతుంది ఆ వీక్లో. ఆ 4 daysలో ఈ లెఫ్ట్ అవుట్ చాప్టర్స్లో కొన్ని పార్ట్స్ చూద్దాం. అంటే ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ ఉంది బ్రెయిన్ది, ఇంకోటి కొన్ని పాత్వేస్ ఉంటాయి, న్యూరల్ పాత్వేస్, రెటికులర్ ఫార్మేషన్, అదొకటి. ఓకే, అండ్ దెన్ ఆటోనామిక్ ఇచ్చాడు. ఆటోనామిక్ది చూద్దాం, ఆటోనామిక్ది తీసుకోగలమా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వీక్లో విల్ ట్రై టు కంప్లీట్ దిస్ హోల్. అది అయిపోతే మనకి క్రేనియల్ నర్వ్స్ ఒకటి ఉంటాయి మనకి. ఓకే, సో ఆటోనామిక్ది కూడా మనం లాస్ట్కి తీసుకోవచ్చు. క్రేనియల్ నర్వ్స్లోకి వెళ్ళిపోతాం. బ్లడ్ సప్లై అండ్ ఈ పార్ట్ రెటికులర్ ఫార్మేషన్, న్యూరల్ పాత్వేస్ అయిపోతాయి. ఓకే, సో మండే ఒక సెషన్ క్వశ్చన్ అడుగుతా, రెండో సెషన్లో లింబిక్ సిస్టమ్ తీసుకుంటా. ఫైన్. సో గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. Thank you, sir.